హలో అండి. ఈరోజు వీడియోలో చలి వాతావరణంలో ఉండేవాళ్ళు పెరుగుని ఎలా తోడుపెట్టుకోవాలో క్లియర్గా చెప్తాను. మీరు ఫారిన్ కంట్రీస్లో ఉంటే గనక ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. అలాగే జలనా పాట్ సెట్ గ్రీక్ యోగర్ట్ చిన్న బాటిల్ తీసుకుంటే సరిపోతుంది తోడు పెరుగు కోసం. చాలా ఈజీ అండి పెరుగు తోడు పెట్టుకోవటం. చిన్న లాజిక్కే, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. పాలని బాగా మరగనివ్వాలి, అదే ఇక్కడ టెక్నిక్. ఒక్కసారి కాదు 2 సార్లు. ఫస్ట్ టైము పైదాకా పొంగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక పావు గంట ఆగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండోసారి కూడా పొంగే వరకు మరగనివ్వాలి. ఇదేనండి మనకి గడ్డలాగా తోడుకోవాలన్నా, టేస్ట్ బాగా ఉండాలన్నా చేయాల్సిన పని. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూను పెరుగు కలిపితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, 2 లీటర్ల పాలకి ఇంత పెరుగు అయితే తోడుకి వేసాము. ఇక్కడ పెరుగు బాగా తోడుకోవాలంటే తిరగబోయాలన్నమాట పాలని. అందుకని మరిగిన పాలని ఈ గిన్నెలోకి పోసి బాగా కలిపి, అంటే మేకడ మనం తోడు వేసిన పెరుగు కూడా కలిసిన తర్వాత తిరగబోసుకోవాలి ఇందాకడ గిన్నెలోకి. అలా 2 సార్లు తిరగబోస్తే మనకు పెరుగు చక్కగా గడ్డలాగా తయారవుతుంది. చలి వాతావరణంలో ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి సక్సెస్ అయినాక కామెంట్ పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి ఒక డార్క్ ప్లేస్ లో పెట్టాలి. ఏదైనా క్లోజ్డ్ షెల్ఫ్ లో పెట్టొచ్చు. మేమైతే ఓవెన్ లో పెడుతున్నాము. డౌట్ వద్దు, ఓవెన్ ఆన్ చేయాల్సిన పని లేదు. చీకటిగా ఉంటది, గాలి వెళ్ళదు, డిస్టర్బెన్స్ అవ్వదు అని చెప్పి ఓవెన్ లో పెట్టి పైన క్లాత్ కప్పుతున్నాము. నైట్ 10 కల్లా మేము పాలు తోడు పెడితే తెల్లారి 7 కల్లా చూడండి 0 degrees టెంపరేచర్ లో ఎంత గెడ్డలాగా తోడుకుందో. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాము. ప్రాసెస్డ్ యోగాట్ కొనుక్కున్నాము. ఇప్పుడైతే మా పెరుగు మేమే చేసుకుంటున్నాము. కోల్డ్ ప్లేసెస్ లో ఉండే మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి. మన అందమైన ప్రపంచం ఛానల్ రమేష్ గారు, మరొకసారి మీకు కృతజ్ఞతలు నన్ను ఇన్స్పైర్ చేసినందుకు. గడ్డ పెరుగు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.